వెల్కమ్ టు వేదిక ఫిల్మీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2025 రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఒక థ్రిల్లర్ సినిమా కంటే తక్కువేం కాదు. వర్షం కారణంగా రాత్రి 9:40 ప్రారంభమైన మ్యాచ్ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ముగిసింది. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్యలో జరిగిన ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. అయితే పంజాబ్ కింగ్స్ 5 సార్లు ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ను ఓడించడంలో విజయవంతం అయ్యింది. ఈ మ్యాచ్లో అధిక స్కోరు సాధించారు. 2 ఇన్నింగ్స్లో 400 కంటే ఎక్కువ పరుగులు వచ్చాయి. పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలో 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ కింగ్స్ జట్టు అనుకూల మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గురించి తెలుసుకుందాం. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే. పంజాబ్ కింగ్స్ గెలవడంలో 8 ఓవర్లలో 95 పరుగులు అవసరం. పంజాబ్ ఇన్నింగ్స్లో 13వ ఓవర్ను ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన రీస్ టోప్లే బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్గా మారింది. శ్రేయస్ అయ్యర్ ఆ ఓవర్లో 2, 3, 4 బంతుల్లో వరుస హ్యాట్రిక్ సిక్స్లు బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. అక్కడి నుంచి మ్యాచ్ నెమ్మదిగా పంజాబ్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించింది. మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ అన్న శ్రేయస్ 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ తన జట్టు కోసం కెప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ 212 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి 41 బంతుల్లో 87 పరుగులు చేశాడు. ముంబై బౌలర్స్ అతనితో పోరాడుతూ కనిపించారు. ఐపీఎల్ చరిత్రలోనే తన రెండో ఫైనల్స్ ఆడుతున్న పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025లో ఫైనల్కు చేరింది. అక్కడ ఆర్సీబీతో పంజాబ్ తలపడుతోంది. పంజాబ్ కింగ్స్ రెండోసారి ఐపీఎల్ ఫైనల్కు చేరుకుంది. 2014లో ముందుగా పంజాబ్ కింగ్స్ ఫైనల్ ఆడింది. అక్కడ పంజాబ్ కేకేఆర్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. 2014లోనే పంజాబ్ చివరి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.